ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామిక ఆశీస్సులు మీ అందరికి ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శత్రు భయం బాగా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది శత్రువులు ఎక్కువగా ఉంటారు, శత్రు భయం ఎక్కువగా పే చేస్తుంటారు. ప్రతి విషయంలో శత్రు భయం ఇబ్బంది పడుతుంటారు. ఏదో నెగిటివ్ వస్తుంటుంది. వాళ్ళు చంపుతారు, వీళ్ళు కొడతారా, వీళ్ళు చేస్తారా, అది చేస్తారా, నాకు ఇంట్లో ఏదైనా చేస్తారా, ఇలాంటి భయాలు ప్రతి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ శత్రు భయాలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? శత్రు భయాలు ఉంటాయా? శత్రు భయాల వల్ల మనం ఇబ్బందులు పడుతుంటాం. దానికి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్తే చాలా తాత్కాలికమైనది కాకుండా చాలా మంచి రెమెడీ ఒకటి చెప్తాను నేను. మీకు శత్రు భయాలు ఉంటే ఒక చిన్న పని, చాలా ఈజీ. మనకి షాప్లో దొరుకుతుంటాయి గోమతి చక్రాలని. గోమతి చక్రాలు తీసుకోండి. మీ శత్రు పేరు ఏదైతే ఉందో అది రాయండి. కరెక్ట్గా శత్రు పేరు రాసేసి మీ చుట్టూ, మీ తల చుట్టూ 3 సార్లు తీసుకోండి. 3 సార్లు తిప్పుకొని అది వెనక్కి తిరిగి చూడకుండా, గోమతి చక్రాలు వెనక్కి తిరిగి చూడకుండా 3 రోడ్లు కూడా వెనక్కి వేసిరండి. అది కరెక్ట్గా ఒక 10-15 వారాలు మ్యాక్సిమం చేసేసండి. ఒక 15 వారాలు చేయండి. చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. గోమతి చక్రాలతో ఇంత ప్రశస్తిగా, ఇంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గోమతి చక్రం లెక్క పనిచేసినట్టు శత్రు బాధకి, శత్రు సంతోషాలు, శత్రు సంహారానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మన ప్రేక్షకులందరూ కూడా సాధ్యమైనంత గోమతి చక్రాలు మనకి 50 రూపాయల నుంచి 30 రూపాయలు చాలా తక్కువలో దొరుకుతుంటాయి. చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి. కానీ శత్రు సంహారం అనేది మీ జాతకంలో కూడా అది ఎక్కువగా చూసుకోవాలి. జ్యోతిశాస్త్ర ప్రకారం శత్రు సంహారానికి సంబంధించిన విషయాల్లో షష్టమాధిపతి బాగాలేకపోయినా, షష్టమాధిపతి, వ్యయాధిపతి, ద్వితీయాధిపతి కొంచెం నెగిటివ్ స్టేజ్స్లో ఉన్నా కూడా శత్రు బాధలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ శత్రు బాధలు ఉండడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రు బాధలున్నా, ఇబ్బందులున్నా తొలగిపోవడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. లేదా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇప్ప నూనె దొరుకుతుందండి. ఎర్రబొత్తులతో దీపారాధన పెట్టిన మనకి ఒక 21 డేస్, 21 టైమ్స్, అంటే మంగళవారం ప్రతి మంగళవారం డేస్ అంటే మీన్స్ వీక్లీ ఒకసారి ఇలా చేసుకున్నా కూడా శత్రు సంహారం, శత్రు విషయాల్లో ఇబ్బంది తొలగిపోవడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఇవ్వడానికి, బెటర్మెంట్ ఉండడానికి పనిచేస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులు అది చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శత్రు సంహారాలను, నెగిటివ్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామిక ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.